దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులను డిజిటల్ రూపంలో పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 24,174 నూతన రేషన్ కార్డులను అందజేస్తున్నామని, కొత్తవి పాతవి కలిపి 5,77,545 మందికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా సన్నబియ్యం పంపిణీ చేయడం లేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒక్క తెలంగాణలోనే సన్నబియ్యం ఇస్తున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారుతుందని, రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. మనం 30 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం రేషన్ షాపులు ఉన్నాయి. సో దాని ద్వారా ప్రతి నెల 3,730 మెట్రిక్ టన్నులు తీసుకున్నారు. 24,174 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం కార్డులు ల్యాండ్ కార్డులు రావడం జరిగింది. అందులో మండలవారీగా మొత్తం మనకు 13,000 ప్రాధాన్యం ఇచ్చింది. మండలం మరియు చిరునామా వివరాలు ఉన్నవి. ఎవరి ఫోర్జరీ చేయకుండా అంటే డూప్లికేషన్ కార్డు తీసుకోవడం జరిగినది. పేదవారి కళ్ళలో ఆనందం చూడాలి, వారికి భక్తి గురించి అనేటువంటి ఒక బృహత్తర పథకం ఈ ఫుడ్ సెక్యూరిటీ. ఒక సభలోనే ఉండాలి. అదేవిధంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకున్న మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం పడిగాపులు పడ్డటువంటి సందర్భం. 10 ఏళ్ళుగా 10 రేషన్ కార్డులు కూడా రానటువంటి రోజుల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూపన్ కార్డ్స్ ఇచ్చేటువంటి సంస్కృతికి పక్కన పెట్టి రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ కార్డు, ఒక గుర్తింపు కార్డుగా భావించేటువంటి అన్ని కుటుంబాలు కూడా స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అన్ని జిల్లాలో కూడా లాంచింగ్ చేసిన క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అన్ని మండలాల నుంచి సుమారు 1000 మంది లబ్ధిదారులు వచ్చినటువంటి క్రమంలో గరిమా అగర్వాల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వారికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులు వారి యొక్క ఆలోచన, వారు ఈరోజు స్మార్ట్ కార్డు అందుకున్న వేళ వారి ఆనందాన్ని కూడా పంచుకుంటున్నారు. ఒకరు మాకు 5 సంవత్సరాల క్రితం పెళ్ళైంది, రేషన్ కార్డు లేదంటే 10 ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఈరోజు స్మార్ట్ కార్డు రూపంలో వచ్చిందంటే దీనివల్ల రేపు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని వారు ఒక చెప్పేటువంటి కార్యక్రమం. అంటే గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు రానటువంటి మాట వాస్తవం వాళ్ళు చెప్తున్న సందర్భానికి అంకెలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు 1,96,000